Minister has approved a package of 11,440 crore rupees for revival of RINL, Rashtriya Ispat Nigam Limited. 7 నెలల్లో మేము అనుకున్న ప్రయత్నాలన్నీ వన్ బై వన్ సఫలీకృతం అవుతున్నాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే అసాధారణం అనుకున్నటువంటి కార్యక్రమాలను చేపట్టాం. 7 నెలలకు మునుపు ఎటు చూసినా చీకటి. One historic decision has been taken in respect to the Visakhapatnam steel plant in the state of Andhra Pradesh. A decision was taken to provide 11,440 crore capital infusion to revive the plant. 621.15 ఎకరాలని ఏపీఐసికి బదిలీ చేయడం కోసం ఏదైతే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు ఏదైతే ఉంటుందో వాటిని ఆ ఫీజులు మినహాయించడానికి, ఎందుకంటే ఇది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం, నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% కింద రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు వెంబడి సైన్యం అని అడిగినా కొట్లాడుతుంది, భయపడదు, ప్రజల పక్షాన ఉంటుంది. వీళ్ళని బదనాం చేయాలి, పబ్లిక్ బదనాం చేసి దూరం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నారు. నడిస్తే కేసులు. పోయిన వారం ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ కు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే కేటీఆర్ గారి మీద కేసు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నువ్వు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఏదన్నా ఉంటే మంచి అపోజిషన్ లీడర్ గా వాస్తవాలు చెప్పు. 6 గ్యారెంటీలు కదా, 1/2 గ్యారెంటీ అని ఎట్లా అంటావు చెప్పు. నోరు గుల కాబట్టే. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పన్ను ఆదాయాలను ఒకసారి వార్షిక వృద్ధి రేటు దాదాపుగా చూస్తే 1.15%. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్ను ఆదాయం తగ్గితే జీఎస్డీపీ ఎలా పెరిగింది అనేటువంటిది ఈ రోజు సమాధానం చెప్పాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు, ఏం జరుగుతా ఉందో ఒకసారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకున్నట్లయితే రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు ఉండడం అవసరమా అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉత్పన్నం అవుతుంది అనేటువంటిది వాస్తవం. ఎవరైనా ఎక్కడైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పూరెస్ట్ కోర్ కింద నుంచి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. ఇందిరమ్మ రాజ్యం తెత్తా అంటే మా దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు నమ్మి కాంగ్రెస్ కోటేసిరు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ ఊరోడు గాని పక్కూరోని తీసుకొచ్చి పట్టాలు ఇచ్చుడా. మొన్నటి వరకు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అంటే సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ అన్నారు. ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో మోహన్ భగత్ చేతిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. तो दुनिया के कई देशों की पॉपुलेशन नहीं है जितनी हर साल भारत में गाड़ियां बिक रही है. मोदी जी कह रहे थे वो गलत था. अभी तक मोदी जी ने जब कहा कि फ्री की रेवड़ी सही नहीं है, मोदी जी कहें कि मैंने गलत बोला था, केजरीवाल सही था. मोदी जी कहें कि फ्री रेवड़ी देश के लिए नुकसान नहीं है बल्कि भगवान का प्रसाद है.